కాకినాడ సూర్యనారాయణపురంలో దూదిమిల్ల సమీపంలో ఉన్న పురాతనమైన శ్రీ వరాహ లక్ష్మీనారాయణ ఆలయంలో స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఇక్కడ కూడా స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున 5:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, పరిమళ చందనంతో అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింహాచల క్షేత్రంలో పవిత్రంగా జరిగే చందనోత్సవ కార్యక్రమం లాగే ఈరోజు కూడా మన కాకినాడ నగరం 27వ వార్డు వివేకానంద వీధిలో సూర్యనారాయణపురం ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేష భక్తులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఉదయం 5:30 నుంచి అభిషేకంతో చందన అలంకరణతో దివ్య భక్తులందరికీ కూడా దివ్య దర్శనంతో పాటుగా పలు కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, అలాగే వచ్చిన భక్తులకి చల్లటి మజ్జిగ, పానకం, ప్రసాదాల వితరణతో పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మన సింహాచల క్షేత్రంలోనే ఎంతో సుదీర్ఘమైన ఆ క్షేత్రంలో జరిగినట్టుగానే మన కాకినాడ నగరంలో ఇక్కడ జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా భక్తులు వచ్చి ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలని పొందడానికి అందరూ కూడా విచ్చేసి ఈ ప్రసాదాలు స్వీకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ కూడా అందరూ కూడా చక్కగా ఏక తాటిపై వచ్చి సమూహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేయరని చెప్పి ఫలానా డేటు ఫలాని చెప్పారు. అది నేను పెద్దలు చెప్తే పెద్దలందరూ కూడా ఏకంగా సరే అని చెప్పేసి పంతులుగా నిర్ణయించుకొని ఈ గంధోత్సవం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఏంటి మాకేం చెప్పండి, ఆయన పెద్ద నీకు గంధం సింహాసనాన్ని పంపించని చెప్పి ఆయన అలాగే ఒక ఆయన ద్వారా సింహాసనాన్ని పంపించండి. ఆ గంధాన్ని శివారు చూసి ఆ గంధాన్ని మేము అందరూ వచ్చిన ప్రతి భక్తుడికి బొట్టు కింద పెట్టామండి. ఆ బొట్టు పెట్టింది వచ్చిన వాళ్ళందరికీ కొద్దిగా మజ్జిగని, మన పానకం అని, ప్రసాదం అని చెప్పి పెట్టి అందరికీ సంతృప్తి పెట్టామండి. అలాగే కోలాహలం పెట్టాం. ఇది కొద్దిగా మేము అనుకునే ఫస్ట్ చాలా బాగా జరిగిందండి. పెద్దలు చెప్పిందంటే ఇలాగే చేయాలి, మీరు ఇలా చేస్తే గుడి పైకి వస్తుంది. ఫస్ట్ మీకు కళ్యాణం ఉండిపోయారు, ఒకే కట్టం ఉండిపోయారు, రెండో కట్ట రాలేదు మీరు, ఇది రెండో కట్టం అందరూ తెలియపరచాలి, మీకు తెలియదు అని ఆయన నన్నే దబాడు. అసలు సింహాసనం వంటి గుడి పెట్టుకొని నువ్వు ఇక్కడ ఇలా చేసామంటే సార్ ప్రాబ్లం నువ్వు అందరికీ తెలిసేలా చూడు, ఈ మొత్తమే ఆంధ్రప్రదేశ్లో తెలిసేలా చేయాలి నువ్వు అని చెప్పి ఆయన నాకు హెచ్చరించారు. దాన్ని బట్టి మనం ఇంకా కొద్దిగా చేసామండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు. అలాగే చేస్తాను అనుకుంటున్నాం. ఇది పెద్దలు కొద్దిగా పెద్ద రాజకీయ నాయకులు కొద్దిగా దయచేస్తే ఈ గుడిని ఇంకా పెద్దగా చేద్దామని మేము తలుచుకుంటున్నామండి. ఇంకా వాళ్ళ దయ ఉంటే ఇంకా పెద్దగా నెక్స్ట్ చేద్దామని చేసేందుకు అనుకుంటున్నాం.